ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు. అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి, నడుం బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరని ఆయన మరి ఎప్పటికీ నేను సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోతారు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన నిత్యమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన మరణం లేని చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు. అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను ఆయన పొందాడు. సో అందుకే ఆయనకి చావు లేదు. ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒక కొడుకుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే మరి మేము మా కుటుంబమే కాదు, ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలల ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. అందరికి హృదయపూర్వక నమస్కారాలు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా ఘనకీర్తి కనవోడా అని మనం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింప చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం,